ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది పాన్ ఇండియా డైరెక్టర్స్ ఉన్నా రాజమౌళి స్థానం ఎంతో ప్రత్యేకమైనది. బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో పాన్ ఇండియాలో ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. త్రిబుల్ ఆర్కు గాను ఆస్కార్ రావడం, జేమ్స్ కెమెరాన్ లాంటి దిగ్గజాల ప్రశంసలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమయ్యారు. పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టింది ఆయనే కాబట్టి జక్కన్న భారతీయ పరిశ్రమకి ఎప్పుడూ ప్రత్యేకమే. మరి టాలీవుడ్ నుండి ఆయనకు పోటీ ఎవరు? ఆయన రేంజ్ని టచ్ చేసింది ఎవరు అంటే సుకుమార్ అనే చెప్పాలి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టిన సుకుమార్ పుష్ప 2తో ఎలాంటి సంచలనాలు నమోదు చేశారో తెలిసిందే. పుష్ప 2 అత్యంత వేగంగా 1500 కోట్ల వసూళ్లను దాటడంతో లెక్కల మాస్టర్ పేరిప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. ముఖ్యంగా నార్త్లో సుకుమార్ ఇప్పుడు ఓ బ్రాండ్ అయిపోయారు. ఓ విధంగా చెప్పాలంటే అక్కడ రాజమౌళినే మించిపోయారనడంలో అతిశయోక్తి లేదు. అంతకుముందు సాహోతో సుజిత్ ఆ స్థానంలో ఉండేవాడు. సాహో తెలుగులో ఫెయిల్ అయినా హిందీలో మంచి వసూళ్లను సాధించింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, చందు మొండేటి, ప్రశాంత్ వర్మ, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ లాంటి వారి పేర్లు వినిపించాయి. వీళ్లు పాన్ ఇండియాలో నార్త్ మార్కెట్ నుంచి భారీగా వసూళ్లు రాబట్టారు. కానీ వాళ్ల స్థానాన్ని ఖచ్చితంగా నిర్దేశించలేని పరిస్థితి. అయితే పుష్ప 2 విజయంతో రాజమౌళి తర్వాత దేశంలో నెంబర్ 2 స్థానం మాత్రం సుకుమార్దే అనేది మెజారిటీ అభిప్రాయం. సౌత్ నుంచి రాజమౌళి తీసిన బాహుబలి 2వ భాగం 1800 కోట్ల వసూళ్లను సాధిస్తే సుకుమార్ పుష్ప 2 ఇప్పటికే 1500 కోట్లు దాటింది. మరో 300 కోట్లు సాధిస్తే బాహుబలి 2ని బీట్ చేస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ ఘనుడు. హాలీవుడ్ దిగ్గజాలతోనే ప్రశంసలందుకున్న ఏకైక ఇండియన్ లెజెండ్.